విద్యార్థులారా, ఈరోజు మనం వాట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్, ఘర్షణ బలానికి కారణం ఏమిటి, హౌ కెన్ వి మెజర్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఘర్షణ బలాన్ని ఎలా కొలుస్తాము, హౌ డస్ ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ హీట్, ఘర్షణ ఎలా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్, ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి మొదలైన విషయాలను గురించి తెలుసుకుందాం. కాజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, ఘర్షణ బలానికి కారణం. ఫ్రిక్షన్ అక్కర్ డ్యూ టు సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఇన్ కాంటాక్ట్. ఒకదానికొకటి స్పర్శలో ఉన్న రెండు వస్తువులు ఉపరితలాల అక్రమత్వం వలన ఘర్షణ బలం ఏర్పడుతుంది. ఆల్ సర్ఫేసెస్ వెన్ జూమ్డ్ ఇన్ మైక్రోస్కోప్ కంటైన్ హిల్స్ అండ్ వ్యాలీస్. దీస్ హిల్స్ అండ్ వ్యాలీస్ ఆఫ్ బోత్ సర్ఫేసెస్ ఇంటర్లాక్డ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ ఫ్రిక్షన్. ఉపరితలాలను మైక్రోస్కోప్లో చూసినప్పుడు వాటిలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ ఎత్తుపల్లాలు ఒకదానికొకటి బంధించబడడం లేదా ముడిపడి ఉండడం వలన ఘర్షణ బలం ఏర్పడుతుంది. లెట్ us see how surface irregularities interlocking. ఉపరితలాల అక్రమత్వం ముడిపడడం ఏ విధంగా ఉంటుందో ఈ పటంలో చూడండి పిల్లలు. టు మెజర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ we use spring balance. What is spring balance? Spring balance is a device used for measuring the force acting on an object. It consists of a coiled spring which gets stretched when force is applied to it. Stretching of the spring is measured by a pointer moving on a graduated scale. The reading on the scale gives the magnitude of the force. ఒక వస్తువుపై పనిచేసే బలాన్ని కొలవడానికి స్ప్రింగ్ త్రాసును ఉపయోగిస్తారు. బలాన్ని ప్రయోగించినప్పుడు సాగే స్ప్రింగు దీనిలో ఉంటుంది. స్ప్రింగ్లోని సాగుదలను క్రమాంకనం చేయబడి ఉండే స్కేల్పై కదిలే సూచిక లేదా పాయింటర్తో కొలుస్తారు. స్కేల్పై సూచిక రీడింగు బలం పరిమాణమును తెలియజేస్తుంది. క్యాలిక్యులేటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విత్ స్ప్రింగ్ బ్యాలెన్స్. స్ప్రింగ్ త్రాస్తో ఘర్షణ బలాన్ని కొలుచుట. యూజింగ్ ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ వీ కెన్ ఫైండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అపోజ్డ్ బై డిఫరెంట్ మెటీరియల్స్. శాండ్ పేపర్ గివ్స్ ఏ హయ్యర్ రీడింగ్ యాజ్ కంపేర్డ్ టు స్టెయిన్లెస్ స్టీల్. స్ప్రింగ్ త్రాస్తో వస్తువును లాగి అది చూపే రీడింగ్ ఆధారంగా ఘర్షణ బలాన్ని కొలుస్తారు. వస్తువు ఆధారంగా గరుక్ కాగితం ఉక్కు ఉన్నప్పుడు స్ప్రింగ్ త్రాసు గరుక్ కాగితం నుండి లాగిన వస్తువుకు ఎక్కువ రీడింగ్ చూపుతుంది. చిల్డ్రన్, సీ ది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. పరికరాల అమరిక ఒకసారి చూడండి పిల్లలు. హౌ డస్ ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ హీట్, ఘర్షణ ఉష్ణాన్ని ఎలా ఉత్పత్తి చేస్తుంది. ఫ్రిక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై రబ్బింగ్ ఆఫ్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఆఫ్టర్ రబ్బింగ్ ద బాండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ పార్టికల్స్ ఆన్ ది సర్ఫేసెస్ get breaked and move fastly. As a result, the kinetic energy of molecules or particles increases and produce heat. స్పర్శలో ఉండే తలాల మధ్య రాపిడి వలన ఘర్షణ బలం ఏర్పడుతుంది. ఈ రాపిడి వలన తలాలపై ఉండే అణువులు లేదా కణాల్లోని బంధాలు విచ్ఛిన్నమై వేగంగా కదులుతాయి. అందువలన గతిశక్తి పెరిగి ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఈ సూత్రం ఆధారంగానే మనం అగ్గిపుల్లను వెలిగించగలుగుతున్నాం. వీ కెన్ లైట్నింగ్ ఏ మ్యాచ్ స్టిక్ డ్యూ టు ఫ్రిక్షన్. హౌ రబ్బింగ్ ఆఫ్ హ్యాండ్స్ ప్రొడ్యూస్ హీట్. చేతులను రుద్దడం వలన ఉష్ణం ఎలా ఉత్పత్తి అవుతుంది. ట్రై రబ్బింగ్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అట్ ఎ క్విక్ ఫేజ్. You should feel heat. Friction between surfaces produces heat. Friction causes the molecules on the surface of your hands to move faster. As a result, kinetic energy of molecules increases.
As the molecules move faster, the temperature of the object also increases. చేతులను రుద్దడం వలన ఘర్షణ పుట్టి చేతుల ఉపరితలాల్లో ఉన్న అణువులు లేదా కణాలు వేగంగా కదులుతాయి. అందువలన వాటి గతిశక్తి పెరిగి ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్, ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు. 1. నేచర్ ఆఫ్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్, స్పర్శలో ఉండే తలాల స్వభావం. 2. వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ది సర్ఫేసెస్ ఆర్ ప్రెస్సింగ్ ఫోర్స్ ఆన్ ది సర్ఫేసెస్ ఆర్ నార్మల్ ఫోర్స్, ఉపరితలాలపై ఉండే వస్తువుల భారం లేదా అదిమే బలం లేదా అభిలంబ బలం. 3. నేచర్ ఆఫ్ ది మీడియం ఇన్ విచ్ ద కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్, స్పర్శ వస్తువు ప్రయాణించే యానకం. 4. షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ప్రవాహ ఘర్షణ విషయంలో వస్తువు యొక్క ఆకృతి. స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వస్తువు వడి. నోట్: ఫ్రిక్షనల్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ సర్ఫేసెస్. ఘర్షణ బలం తలాల స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. ముందు వీడియోల్లో వీటిని ప్రయోగాత్మకంగా నేర్చుకున్నాం. ఈ వీడియోల్లో సైద్ధాంతికంగా నేర్చుకుందాం. నేచర్ ఆఫ్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్, స్పర్శలో ఉండే తలాల స్వభావం. Smoother surfaces have lesser irregularities. The lesser the irregularities, the lesser the tendency to lock. The lesser the tendency to lock with another object, the lesser the friction. And so, a ball rolls faster and covers a greater distance on a smooth surface such as a marble floor. నునుపు తలాలకు ఉపరితలాల అక్రమత్వం తక్కువ. అందువలన వాటి తలాల అక్రమత్వం ముడిపడడం తక్కువగా ఉండి ఘర్షణ బలం కూడా తక్కువగా ఉంటుంది. అందువలన నునుపు తలాలపై బంతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. రఫ్ సర్ఫేసెస్ హ్యావ్ మోర్ సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్. ది మోర్ ద సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్, ది మోర్ ద టెండెన్సీ టు లాక్. ది మోర్ ద టెండెన్సీ టు లాక్, ది మోర్ ద ఫ్రిక్షన్. And so, a ball rolls slowly and covers a lesser distance on a rough surface such as muddy playground. గరుకు తలాలకు ఉపరితలాల అక్రమత్వం ఎక్కువ. అందువలన వాటి ఉపరితలాల అక్రమత్వం ముడిపడడం ఎక్కువగా ఉండి ఘర్షణ బలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన గరుకు తలాలపై బంతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది. వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆర్ ప్రెస్సింగ్ ఫోర్స్ ఆర్ నార్మల్ ఫోర్స్, తలాలపై వస్తువుల భారం లేదా పీడనం లేదా అభిలంబ బలం. యాజ్ వి ఇంక్రీజ్ వెయిట్ ఆర్ ప్రెజర్ ఆర్ ప్రెస్సింగ్ ఫోర్స్ ఆన్ ది ఆబ్జెక్ట్, ద నార్మల్ ఫోర్స్ ఆల్సో ఇంక్రీజెస్. డ్యూ టు దిస్ సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాకింగ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. యాజ్ ఎ రిజల్ట్ frictional force is also increases. For example, it is difficult to move a heavy box compared to light box. వస్తువుల తలాలపై భారాన్ని పెంచినా లేదా అదిమే బలం లేదా పీడనాన్ని పెంచినా అభిలంబ బలం పెరుగుతుంది. ఇలా చేయడం వలన ఉపరితలాల అక్రమత్వం ముడిపడడం ఎక్కువగా ఉండి ఘర్షణ బలం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు తేలికైన పెట్టి కంటే బరువైన పెట్టెను లాగడం కష్టం. నేచర్ ఆఫ్ ది ఫ్లూయిడ్, ప్రవాహ స్వభావం. ద థిక్కర్ ద ఫ్లూయిడ్, ద హయ్యర్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, హానీ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, హెన్స్ దెర్ ఈజ్ మోర్ ఫ్రిక్షన్ ఇన్ హానీ. ప్రవాహి చిక్కగా ఉంటే ప్రవాహ ఘర్షణ ఎక్కువగాను, ప్రవాహి పల్చగా ఉంటే ప్రవాహ ఘర్షణ తక్కువగాను ఉంటుంది. ఉదాహరణ, నీరు తేనెల్లో తేనెకు ప్రవాహ ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. నూనె ఆముదముల్లో ఆముదానికి ప్రవాహ ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వస్తువు ఆకృతి. ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ స్ట్రీమ్లైన్ షేప్ లైక్ ఫిష్, బర్డ్, ఏరోప్లేన్ కెన్ పాస్ త్రూ ద ఫ్లూయిడ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కార్ హ్యాస్ లెస్ డ్రాగ్ దాన్ ఏ బస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఏరోడైనమిక్ షేప్.
పక్షులు చేపలు స్టీమ్ లైన్ ఆకృతిని కలిగి ఉండి ప్రవాహ ఘర్షణను అధిగమిస్తాయి. విమానమును పక్షి ఆకృతిలో నిర్మించడానికి కారణం ప్రవాహ ఘర్షణను అధిగమించడానికే. బస్సుల్లో కారు ఏరోడైనమిక్ ఆకృతిని కలిగి ఉండి ప్రవాహ ఘర్షణను సులభంగా అధిగమించే విధంగా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వస్తువు వడి. Decreasing the speed of the body will decrease the drag and vice versa. For example, a vehicle traveling at 100 km/h will have more drag than that of a vehicle traveling at 50 km/h. వస్తువు వడి తగ్గితే డ్రాగ్ తగ్గుతుంది, వడి పెరిగితే డ్రాగ్ పెరుగుతుంది. ఉదాహరణకు ట్రైను బస్సుల్లో ట్రైన్ ఎక్కువ డ్రాగ్ను కలిగి ఉంటుంది. Effect of area of contact on friction. As shown in the given diagram, area of contact of the block is different in two diagrams, but spring balance will show the same reading on pulling. So frictional force is independent of the area of contact of surfaces. పటంలో చూపిన విధంగా ఒక ఇటుకను తీసుకొని దాన్ని స్ప్రింగ్ త్రాస్తో స్థితి సమాంతరంగా మరియు క్షితిజ లంబంగా లాగినప్పటికీ ఒకే రీడింగ్ చూపినవే. అంటే వాటి స్పర్శ వైశాల్యాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకే ఘర్షణ బలం చూపినవే. అందువలన ఘర్షణ బలం స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు.